లోక్సభ ఎన్నికల సమరానికి మరికొద్ది రోజులే సమయం ఉంది. మే 13న పోలింగ్ జరగబోతున్న క్రమంలో తెలంగాణలో వివిధ పార్టీలు ప్రచార హోరును ఉధృతం చేశాయి. ప్రధానంగా జాతీయ పార్టీలైన అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, వీటితో పాటు బీఆర్ఎస్ కూడా తమ ఉనికిని కాపాడుకోవడానికి పెద్ద ఎత్తున ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో అటు బీజేపీ అగ్రనేతలు, కాంగ్రెస్ అగ్రనేతలు కూడా రాష్ట్రాన్ని చుట్టుముడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో తెలంగాణ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, తెలంగాణ ప్రజల పల్స్ ఏ విధంగా ఉంది అనే అంశంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేకంగా కార్యక్రమాన్ని చేపట్టింది. సో ఇందులో భాగంగా అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో ఎలా ఉంది, బీజేపీ మేనిఫెస్టో ఎలా ఉంది, ఏ మేనిఫెస్టోకు ప్రజల మద్దతు ఎక్కువగా లభిస్తుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు. వారిని అడిగి ఈ మేనిఫెస్టోలకు సంబంధించి ఎవరికి వారు మద్దతు పలుకుతారు, ఎవరి మేనిఫెస్టో కూడా ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇటు లోక్సభ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయము ఉంది. సో కాంగ్రెస్ న్యాయపత్ర పేరిట ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అదేవిధంగా బీజేపీ సంకల్ప పత్రం పేరిట ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. వీటికి తోడు ప్రాంతీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోను రిలీజ్ చేసి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి మేనిఫెస్టో బాగుందనిపిస్తుంది మీకు? మీరు ఎవరికి మద్దతు తెలుపబోతున్నారు? స్పష్టంగా చెప్పాలంటే మనం గతంలో ఇదివరకు ఒక దశాబ్దం క్రితము అంతకు ముందు జరిగిన ఎలక్షన్స్కి ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్కి మనకు స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. ఈరోజు కనుక మనం గ్రామాలలోకి వెళ్ళి చూసినా కానీ అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా కూడా వాళ్ళకు ఒక స్పష్టత ఉంది. ఏం కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ ఏం కావాలి అంటే బీజేపీ కావాలా, బీజేపీ యొక్క ప్రణాళిక ఏంది, వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఇవాళ ఉన్నారు. గడిచిన 10 సంవత్సరాలలో ఈ దశాబ్దంలో ఎన్నో మార్పుల్ని మనం చూసాం. అంతర్జాతీయంగా భారతదేశం యొక్క ఖ్యాతి పెరిగింది, ఉన్నతంగా గౌరవమైన ప్రపంచ స్థాయిలో గౌరవం అనేది పెరిగింది. దీన్ని కొంతమంది కుహన లౌకికవాదులు దీన్ని యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ ఇది సాధారణ ప్రజానికానికి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దేశం నలుమూలలా జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. రక్షణ రంగంలో ఇలా ఉత్పత్తులు మనం సమృద్ధి సాధించి ఇవాళ విదేశాలకు మనం ఎగుమతి చేస్తూ ఉన్నాం. గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ప్రతి పేదవాడికి ఒక ఇల్లు, అది బీజేపీ యొక్క కళలో భాగంగా వాళ్ళ ప్రణాళికలో ఉంది. ఇది సాకారం అవుతూ కళ్ళతో స్పష్టంగా చూస్తూ ఉన్నారు. కడు పేదవారికి ఏదైతే ఉన్నదో ఇవాళ రేషన్ బియ్యం ఏదైతే ఉన్నారో ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. ఇవాళ ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశం అని ఇన్నాళ్ళు గతంలో చెప్పుకుంటూ వచ్చాం, కానీ ఇది నిజంగా ఉన్నతమైనటువంటి దేశం. అంతేకాకుండా కోవిడ్-19 వచ్చినటువంటి పరిస్థితులలో ఎన్నో ప్రపంచ దేశాలన్నా ఇంత పెద్ద మెజారిటీ దేశంలో ఎంతోమంది అసలు లెక్కలేనటువంటి చనిపోతారు ప్రజలని అనుకున్నారు. అటువంటిది మనమే వ్యాక్సిన్ తయారు చేసి అభివృద్ధి చెందిన దేశాలకు మనం ఇవ్వగలిగాం. అంటే ఈ తేడా అనేది స్పష్టంగా కనిపిస్తున్నది కనుక నిస్సందేహంగా రేపు రాబోయేది బీజేపీ గవర్నమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీజేపీ గవర్నమెంట్ వస్తేనే ఈ దేశానికి అభివృద్ధి భవిష్యత్ అనేది ఉంటుంది. జాతీయ ఎన్నికల సందర్భంగా మరి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అనేక రకాలైనటువంటి మేనిఫెస్టోలు రిలీజ్ చేసిన మరి గతంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలలో మరి అనేకమైనటువంటి నల్లధనాన్ని తీసుకొస్తానని కానీ, ఇంకా ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు ఇస్తానని కానీ, లేకపోతే ప్రతి వ్యక్తికి వికాసము లేకపోతే ఉద్యోగము ఇస్తా అని చెప్పి మరి దాంట్లో పూర్తిగా విఫలమైంది. ఇవన్నిటికంటే ఏదైతే ప్రపంచ దేశాలలో అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్య పరిపాలన, రాజ్యాంగ పరిపాలన బద్ధమైనటువంటి పరిపాలన ఉన్నదో ఆ పరిపాలనను తుంగలో తొక్కి ఏక వ్యక్తి నియంతృత్వ మతతత్వ పరిపాలన తీసుకురావడం అనేది ఇది భవిష్యత్ తరాలకు దురదృష్టకరం. ఆ ప్రణాళికాబద్ధ పరంగానే కానీ కొన్ని లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవము. వాటిని సరిదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పరిపాలనను, పేదలకు అనుకూలమైనటువంటి పరిపాలనను తీసుకురావాలని కొంత ఆశాజనకంగా మరి కాంగ్రెస్ వైపు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్కు కేంద్రంలో మరోసారి అధికారం ఇస్తున్నారనే ఆలోచనతోటి ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సో ఎవరి మేనిఫెస్టోకు మీరు మద్దతు తెలుపుతారు, ఎవరి మేనిఫెస్టో ప్రజలకు అనుకూలంగా ఉందని భావిస్తున్నారు? అదేవిధంగా ప్రాంతీయ పార్టీలు కూడా తమ వాగ్దానాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మీరు ఎవరికి మద్దతు తెలుపుతారు? ఇవి జాతీయ రాజకీయాలకు సంబంధించిన ఎన్నికల అంశం కాబట్టి పార్లమెంటును దృష్టిలో పెట్టుకొని చెప్పదలుచుకుంటే మాత్రం జాతీయ పార్టీల మేనిఫెస్టోలను పరిగణలోకి తీసుకోవాలి. ప్రాంతీయ పార్టీల యొక్క మేనిఫెస్టోలు పార్టీలోకి పరిగణలోకి తీసుకోవద్దు. ఎందుకోసమంటే మనది రాజ్యాంగాన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే భారతదేశమే ఒక సంక్షేమ రాజ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలనుకుంటే ప్రతి మేనిఫెస్టో కూడా అన్ని వర్గాలను సమతుల దృష్టితో చూసే మేనిఫెస్టో ఏదైనా ఉన్నదనుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోనే ప్రజలకు, నేటి రాజకీయాలకు, భారతదేశ సంక్షేమానికి కానీ సౌభాగ్యానికి కానీ అది
వర్తిస్తుందని నా భావన. ఎవరి మేనిఫెస్టో బాగుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా బీజేపీ మేనిఫెస్టోనే బాగున్నది. అవసరమైతే రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అన్న, రిజర్వేషన్లు రద్దు చేస్తా అన్న కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో సామాన్యుని కంటే కూడా ఖచ్చితంగా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి ఆ ఫలాలు అందుతలేవు ఉన్నటువంటి పరిస్థితే ఉన్నది. ఇక్కడ అన్ని కులాలు అన్ని వర్గాలలో కూడా ఆర్థిక అసమాన్యతలు కనిపిస్తున్నాయి. కాబట్టి క్యాస్ట్ పరంగా కాకుండా ఎకనామికల్గా బ్యాక్వర్డ్గా రిజర్వేషన్లు వర్తించాలి. రాజ్యాంగాన్ని మార్చినా కూడా తప్పు లేదు, ఎందుకంటే అన్ని అమెండ్మెంట్స్ అవుతున్నాయి. రాజ్యాంగానికి ఇప్పటికి కూడా అనేక సార్లు అమెండ్మెంట్ జరిగినాయి. దాంట్లో మార్చినా కూడా 106 సార్లు అమెండ్మెంట్ అయింది. అయినప్పటికీ కూడా దాన్ని ఇప్పటికీ కూడా ఇంపాక్ట్ కాలేకపోతుంది. కాబట్టి కొత్త రాజ్యాంగాన్ని రచించుకున్నా కూడా పాత వాటిని తీసేస్తామనేటువంటి దాంట్లో దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏవైతే మనకు వర్తించాలి ఉన్నాయో వాటిని కూడా ఇందులో ఇంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి రాజ్యాంగాన్ని ఏది మార్చినా కూడా ఖచ్చితంగా బీజేపీ మారుస్తా అని ఓపెన్గా చెప్తలేదు, కాకపోతే ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తుంది. కాబట్టి ఒకవేళ అందుకోసమే 407 సీట్లు కావాలనుకుంటే కూడా ఏదేమైనప్పటికీ కూడా దేశాన్ని రక్షించేటువంటి పరిస్థితులు కేవలం ఇవాళ బీజేపీ మాత్రమే ఉన్నది. ఖచ్చితంగా బీజేపీ రావాలని కోరుకుంటున్నాం. సో మరికొంతమంది అభిప్రాయాలను సేకరించే ప్రయత్నం చేద్దాం. మద్దతు అనేది ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రజల క్షేమం ఎవరు కోరితే వాళ్ళకి చేయాలి. అది సంపూర్ణమైన మద్దతు తెలపాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, ఎనీథింగ్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో దేశం ప్రశాంతంగా ఉంది అని చెప్తే ఆ విషయాన్ని తీసుకుంటే బీజేపీ కొంతవరకు సక్సెస్ అని చెప్పొచ్చు. అంటే ఐ మీన్ దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు సపోర్ట్ ది బీజేపీ పార్టీ. యాక్చువల్గా నేను టీఆర్ఎస్ అయినా కానీ దేశం లోపల ప్రశాంతంగా ఉంది కాబట్టి మనం మోరల్గా సపోర్ట్ చేయొచ్చు. సంక్షేమ పథకాలు అనేది కూడా అన్ని ప్రభుత్వాలు బాగానే ఆచరిస్తున్నాయి, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాయి. కొన్ని అవసరం లేనివి కూడా పెట్టి ప్రభుత్వం మీద భారం పడుతుందనే అటువంటి అపోహ కూడా ఉన్నది. వాటిని కొంచెం ప్రభుత్వాలు అనవసరమైనటువంటి ఆవేశాలకు పోవటం, ఏదో పోయి ప్రభుత్వాన్ని నష్టాల పాలు చేసుకోవడం అనేది తగ్గించుకోవాలనేది నా కోరిక. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐ సపోర్ట్ బీజేపీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నేషన్. సార్ చెప్పండి, ఏమంటారు, మీరేమంటారు? నేను చెప్పేది ఏంటి, ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ఈ మేనిఫెస్టోలు కాకుండా అసలైన మేనిఫెస్టో ప్రజలకు ఇస్తలేదు. అసలైన మేనిఫెస్టో ఇవ్వడం లేదు. అసలైన మేనిఫెస్టో ఏంది? విద్య, వైద్యము. ఇవి రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అడవి సంపద, జల సంపద, భూ సంపద, ఈ మూడు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉంటే సంక్షేమ పథకాలు అందరికీ చేరుతాయి. విద్యను ఎవరైనా అందులో చదువుకోవాలి. ప్రైవేట్ విద్య అనేది ఉండదు, ప్రైవేట్ వైద్యం అనేది ఉండదు. ఈ రెండు కల్పించిన వాళ్ళకే నా యొక్క పూర్తి మద్దతు అండి. సో ఇప్పుడున్న వాళ్ళలో అటువంటి మేనిఫెస్టో ఉందని అనుకుంటున్నారా? ఏం నాకైతే దర్జాబులో కనిపిస్తలేదండి. కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇతర ప్రాంతీయ పార్టీలు కావచ్చు, వారు చెప్తున్న మేనిఫెస్టోలకు సంబంధించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ఉండాలి, అదేవిధంగా దేశం అభివృద్ధి వైపు ప్రయాణించే విధంగా ఉండవలసిన అవసరం ఉందని చెప్పేసి అడ్వకేట్లు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.